ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. నిన్న మనం తెలుసుకున్నాం కదా, ఏ విధంగా రాధా ప్లస్ మిగతా సిస్టర్స్ అందరూ సాధు వాసిని వారి దగ్గరికి వెళ్ళారు. వారిని ఓం మండలికి రమ్మన్నారు. తర్వాత మిగతా వారు అబ్జెక్ట్ చేస్తే వారు ఆగిపోయారు. अब साधु वासनी जी की शिक्षाओं तथा मुखी लोगों को उन्हें खूब भड़काया। एक दिन आया है, साधु वासनी जी ने उन सभी के साथ मिलकर ओम निवास के बाहर पिकेटिंग की। हजारों लोग वहां इकट्ठे हो गए। सभी ने बहुत जोर से आक्रमण किया। वे दीवार तोड़कर अंदर भी घुस लिया, लेकिन क्षेत्र की पुलिस में पहुंचकर सभी को भगा दिया। వాస్వాని జీకో పోలీస్ వాలే లే గయే. సో ఫైనల్లీ ఒక రోజు సాధు వాస్నీజీ వచ్చారు. వారు ఎలా వచ్చేసారంటే, వారు ఓం మండలికి రాగానే ఓం నివాస్ బయట పికెటింగ్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది వారితో యాడ్ అయిపోయారు. 1000 మంది వరకు పోగైపోయారు. ప్రతి ఒక్కరు ఓం మండలి పైన ఆక్రమణ చేయడానికి మొదలు పెట్టేశారు. అక్కడున్న వాల్స్ అని బ్రేక్ చేయడానికి చేసేశారు. వెంటనే పోలీస్ వచ్చారు. సాధు వాసని గారిని కూడా తీసుకుని వెళ్ళారు. साधु वासनी जी श्री कृष्ण के भक्त थे और गीता की उसकी बहुत श्रद्धा थी। यदि लोग उन्होंने भड़काते और वे एक बार दादा के सम्मुख ज्ञान वार्तालाप करते थे तो पिकेटिंग ना करते, बल्कि बहुत ही खुशी होते। परंतु अब पिकेटिंग के वातावरण और भी बिगड़ गया। मुखी लोगों ने साधु वासनी जी को भी साथ मिलकर सिंध सरकार पर दबाव डालना शुरू कर दिया। ओम मंडली का प्रतिबंध लगाए। इस कारण हिंदू सदस्य तथा मित्रों ने मुख्यमंत्री तथा विधि मंत्री का दबाव डाल उन्हें धमकाया भी था. సో సాధు వాసిని యాక్చువల్లీ శ్రీకృష్ణుడి భక్తురాలు. చాలా శ్రద్ధతో శ్రీకృష్ణుడి భక్తి చేశారు. వారు దాదాతో సన్ముఖంగా కూడా ఈ జ్ఞానం యొక్క వార్తాలాపన కూడా చేశారు. కాకపోతే పికెటింగ్ చేయకపోతే ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ పికెటింగ్ యొక్క వాతావరణం మొత్తం పాడైపోయింది. ఎంతో మంది వచ్చేసారు, కలిసారు, సింధు ప్రజలందరినీ డిస్టర్బ్ చేసేసారు. ఎంతో ప్రెషర్ పెట్టేశారు. గవర్నమెంట్ పైన ప్రెషర్ పెట్టేశారు. ముఖ్యమంత్రి పైన ప్రెషర్ పెట్టేశారు. విధి మంత్రి పైన ప్రెషర్ పెట్టేశారు. వాళ్ళని ఫైనల్లీ ఓం మండిలో ఉన్న వారిని ధమ్కాయించడానికి కూడా ఆలస్యం చేయలేదు. इसी सिलसिले में मुख्यमंत्री तथा विधि मंत्री ने सिंध की विधानसभा के भाषण दिया. बहुत ही तथ्यपूर्ण दिनांक 24 मार्च 1939 को सिंधी या भाषण किया. उन्होंने स्पष्ट कहा, मंत्रिमंडल के हिंदू सदस्य हम त्याग पत्र के धमकी दी, परंतु हम किसी भी धमकियों से डरने वाला नहीं. हर एक को अपना धार्मिक मंत्र अनुसार सत्संग व साधना करने कानून अधिकारी है. ओम मंडली पर प्रतिबंध किसी दार का अंतर्गति लगाए जाए. మరి ఫైనల్లీ ఒక రోజు ముఖ్యమంత్రి లేక విధి మంత్రి 24 మార్చ్ 1939 ఒక ప్రెస్ రిలీజ్ అనేది చేశారు. ఎవ్వరు కూడా మమ్మల్ని భయపెట్టలేరు. ప్రతి ఒక్కరికి ఈ భూమి పైన తమ ధార్మిక పాత్రను చూస్ చేసుకునే రైట్ ఉంది. ఓం మండలి వాళ్ళు మీకు ఏం హాని చేశారని వారిని ఇంత భయపెట్టడం మొదలు పెట్టారు అని చెప్పడం జరిగింది. उन्होंने हजरत मोहम्मद का उदाहरण देते तथा अन्य सुधारकों का हवाला देते हुए कहा, शुरू में वे लोग भी संख्या तोड़े होते थे और उन पर भी लोगों ने अत्याचार किए थे. उन्होंने स्पष्ट शब्दों ने कहा, दादाजी से भी जयाज मार्ग का गाया था, उन्होंने पूरी की. మరి వెంటనే ముఖ్యమంత్రి హజరత్ మొహమ్మద్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఉదాహరణ ఇచ్చారు. వారు కూడా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వారి ఫాలోవర్స్ కొంతమందే ఉన్నారు. తర్వాత మెల్లమెల్లగా వారి శబ్దాలను స్పష్టంగా అర్థం చేసుకొని ఎంతో మంది వారి ఫాలోవర్స్ అయ్యారు. అలాగే ఈ దాదా కూడా ఏం చేశారని వీరికి ఇంత యాంటీగా అవుతున్నారు అని యాంటీ ఓం మండలిలో ఉన్న ప్రజలందరికీ అక్కడున్న ముఖ్యమంత్రి కూడా చెప్పడం మొదలు పెట్టారు. ఇంకేం జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.